నువ్వు ఏకంగా వల్లకాడే ఎట్టేస్తే ప్రజానేకం ఏమనుకుంటుంది? అది ప్రజల కోసమేగా. అది పాయింటే. ఇంతకీ ఆ వల్లకాడా? టౌన్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా సొంత స్థలంలో. ఏందే వల్లకాడ అంత దూరంలోనా? నేను సత్య ఒప్పుకోను. మా ఇంటి ఆడాలి అసలు ఒప్పుకోరు. మనలో ఊరన్న సత్య అంత దూరం ఎవరు తీసుకెళ్తారు? మీరే ఆలోచించండి. మున్సిపాలిటీ చైర్మన్లు కౌన్సిల్ సత్తే మొయ్యక్కర్లేదు. మున్సిపాలిటీ సెట్ తీసుకెళ్లే ట్రాక్టర్లా దాని మీద బలే తీసుకెళ్తారు. చెత్తలాగా. అయితే నాకు ఇష్టమే. అయితే ప్రారంభానికి ఏర్పాటు చేయండి. ఎక్కడున్నాయి మన ఏర్పాట్లు? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం జగపతి గారు. ఎక్క భలే ఉంది కదా. ఏమిటి శ్మశానానికి నా పేరు పెట్టావు? నువ్వు చైర్మన్ అయ్యాక జరిగే మొట్టమొదటి ఓపెనింగ్ అయ్యా ఇదే. నీ పేరు ప్రజానికి బాగా తెలియాలని అట్టెట్టా. కరెక్ట్ కరెక్ట్. దయచేయండి సార్. నమస్కారం. నమస్కారం సార్. ఈడెవడరా? ప్రతి రాజకీయ నాయకుడికి ఒక జ్యోతిష్కుడులా నీ వల్లకాటికి ముహూర్తం పెట్టింది ఈడే. కండబేరుండ శవాల స్వామి. సోదరులారా, ఇవాళ మన పట్టణ చరిత్రలో గొప్ప దినం. ఆయన చేతులతో ప్రారంభింపబడిన ఈ వల్లకాడు చుట్టూ ఉన్న పొలాలన్నింటినీ కలుపుకుని ఎప్పుడూ శవాలతో కలకల్లాడుతూ ఉండాలని ఆయన ఆశయం. వెరీ గుడ్ వెరీ గుడ్. చైర్మన్ గారు ఇప్పుడు తన పవిత్రమైన చేతులతో మొదటి తెలిగిస్తారు. కట్టెలు ఊరికే పోతా ఉన్నాయే. ఎవరిదైనా గొప్ప విషయం ఉంటే బాగున్నాయి. కరెక్ట్ కరెక్ట్. గొప్పోడి శవమా? ఎవరున్నారబ్బా గొప్పోడు మీలో? లిగితే దొరకడు. చైర్మన్ గారు నచ్చండి నొప్పు. నువ్వు నోరు మూసుకు పడుకోవాక చెప్పు, పని అయిపోద్ది. అబ్బా తీసుకోండి, ముహూర్తం టైం దాటిపోతుంది. అబ్బా వల్లకాడ అభివృద్ధి అయిపోద్ది. తీసుకోండి తీసుకోండి. అంటే తను అంటుంది చైర్మన్ గారికి. జగపతి గారు వల్లకాడు. జగపతి వల్లకాడు. జగపతి వల్లకాడు. జగపతి వల్లకాడు. నీలాంటి చదువు సంస్కారం లేని వాడిని కౌన్సిలర్ గా చేయటం నా బుద్ధి తక్కువ. పైగా ఆ వల్లకాటికి నా పేరేమిటి? జగపతి శ్మశాన వాటికని. వెరీ నైస్ వెరీ నైస్. అయితే బ్యాగ్ బ్యాగ్. దానికి తోడు మొదటి చిత్తే నేను వెలిగించాలా? మంత్రులు పెద్ద పెద్దోళ్ళు ఉపన్యాసాలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మనం చూస్తున్నాం కదా. మందు కూడా ఆ లెవెల్లో ఉండాలని కదా నేను స్టేజ్ మీదకి ఎక్కి ఆ వంతున ఉపన్యాసం చెప్పింది. నువ్వు ఇట్ట అనుకుంటావా? నేనేమన్నా కలగన్నానా? అదిగా చైర్మన్ గారు, నాకు అసలే అంతు పట్టడం లేదు. మన ఊరి మధ్యన శ్మశానం ఉండగా మళ్ళీ శ్మశానం ఎందుకండి? ఈ శ్మశానాన్ని మనం ఆక్రమించుకుంటున్నాం. ఏంటి వల్లకాడ? ఇంతకంటే నీచమైన పని ఏమైనా ఉంటుందా అని. చిచ్చి. ఆ శ్మశాన స్థలం విలువ ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం ₹1,00,00,000. కరెక్ట్ కరెక్ట్. రేపే సమాధులు తవ్వించి శుభ్రం చేయించండి. అలాగే. వల్లకాట్టు గుడిసిలేసే పకీర్ నాయాళ్ళు ఎవర్రా? అడగవయ్యా. ఆయన అడుగుతున్నారా? ఎవరు మీరు? అమర్గులం. ఊరి నా కొడకల్లారా. మా మాంగారు తారెడతాడేమోనే. ఒరే కక్కయ్య, ఏంది రక్కయ్య? ఈ నాయాళ్ళని ఇనుకొండ సెంటర్ లో అయితే ఇరుచుకు తినేవాళ్ళం కదరా. ఏడైతే ఏం చేయలేడంటారు. పాండి రే, 1వ వార్డు కౌన్సిలర్ ని 2 ఓట్ల ప్రజాబలంతో గెలిచినోడిని. 2 ఓట్లంట? అయ్య బాబు. ఏంట్రా కూసావు? మర్యాదగా వెళ్ళకపోతే పాపం పండిపోతాడు చెప్పవయ్యా. మర్యాదగా వెళ్ళకపోతే ఆయన పాపం పడిపోతాను చెప్పమన్నారా? నాటు సారా అమ్మేవాళ్ళు, మాంసం కుప్పలు అమ్ముకునేవాళ్ళు ప్రజానాయకులు కాబట్టే పంచెల్లో బతుకులు గోషీల్లోకి వచ్చాయి. ఇంకా చూస్తారేంటి? లాగిపారేంట్రా గుడిసెలు. ఆగండి. ఈ శ్మశానం మీద మీకు హక్కు లేదు. నువ్వా మీసాల మొలిసిన నాగమ్మ? ఇదేమన్నా పల్నాడు అనుకున్నావా? మున్సిపాలిటీ. చూశారా చైర్మన్ గారు? చూస్తూనే ఉన్నాను. వీధిలో పడిన విప్లవాన్ని పోలీసుగా ఎలా అణచాలో బాగా నేర్చుకునే ఉన్నాను. చిన్న పోలీసు దెబ్బలు చాలకి ఇంకా కొట్టుకుంటూనే ఉంది. సమాధులు పడగొట్టండి. ఎవరట్ట వస్తాడో చూస్తాను. ఏమిటి? ఎవరడ్డ వస్తారో చూస్తావా? ఈ జనంలో నీకు ఎవరడ్డ రావాలో నువ్వే కోరుకో. అరుణ, నీ దోపిడిని ఎదుర్కోవడానికి ఇక్కడ నేల మీద మనుషులే కాదు, సమాధుల్లో శవాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
ఒక ఆడదాన్ని రేప్ చేసినంత సులభం కాదురా జన చైతన్యాన్ని ఎదుర్కోవడం. హ, ప్రజల్ని మాటలతోనూ గొర్రెల్ని గడ్డితోనూ మోసం చేయడానికి అలవాటు పడ్డాం. అహంకారమే రాజ్యాల్లో నేలమట్టం చేసింది. అహంకారమే దశాబ్దాల రాజకీయ చరిత్రను సమాధి చేసింది. నువ్వెంతరా గడ్డి పరక. ఏం చూసావే? చూస్తారా రాత నోర్మించండి. అమ్మ మీద కర్రబడితే ఒక్కొక్కడిని పందినేసినట్టే చెప్పండి రే. చైర్మన్, ఈ ఫోటో సెట్ వీలునామా చూడు. పట్టణం అభివృద్ధి అయితే స్థలం పేదలకు చెందాలని గతంలో ఈ శ్మశాన స్థలాన్ని దానం చేసిన ఒక జమీందారు రాసిన వీలునామా. దీని మీద నీకు ఎలాంటి హక్కు లేదు. హక్కుందని హూంకరిస్తే ఈ శ్మశానంలో తగలబడే చివరి శవం నీదే అవుతుంది. చేతి మంటలు సిద్ధం చేసి పెట్టు. ఎవరికి అవసరం వద్దో చూద్దాం. ఇంతలో చైర్మన్ ని దీంతో సమానంగా చూసిందా? అలవెందుకుతో సమానంగా చూస్తే సంతోషమే. ఆ, కుక్క కాకిలోకువా నీకు మేవులోకువా? దాన్ని ఏదో ఒకటి చెయ్యకపోతే నేను ఈ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి సారా కొట్టెట్టుకుంటా. అరే కరెంటు పోయిందా? రోజు పోతుల్లా ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఏమిట్రా అరుణ చేతుల్లో తన్నులు వచ్చారా? సిగ్గులేదు. అవునండి, దాన్ని కొట్టడానికి పోయారు. అదే బాగా తన్ని గట్టిగా అరవబాక. చైర్మన్ గారు మనుషులు ఒక ఆడదాని చేతిలో తన్నులు తినొచ్చారని మన మున్సిపల్ ఆఫీస్ లో తెలిసిందంటే వర్కర్లంతా మన పొరుగుని ఎలా వేస్తారు. అయినా దాన్ని లాభం ఏంటిలే. ఆ చంద్రంగాడు ఆ పేపర్లు దానికి చూపించకుండా ఉంటే ఇట్లా జరిగేదా? ఏమిట్రా ఇది? అవా అప్పుల వాళ్ళ కేకలు అరుపులు. వారం రోజుల్లోగా తీసుకున్న అప్పు తీర్చకపోతే కోర్టుకు వెళ్తామని వాళ్ళు ఇచ్చిన నోటీసులు. తీసుకున్న తర్వాత తీర్చక తప్పుతుందా? ఏడు పత్తి బాగా పండితే పైసలతో సహా ఇచ్చేస్తాం. అదే మాట 3 ఏళ్ల నుంచి అనడానికి నీకు సిగ్గేయడం లేదు. ఏమిటా నువ్వు అనేది? ఆర్భాటాలకు పోయి పెళ్లికి 25,000 అప్పు చేసావు. దొరికిన చోటులో అప్పు చేసి వేసిన పత్తి 3 ఏళ్ల నుంచి మన రక్తం తాగుతుంది. ఇన్నాళ్ళు పంట పండించడానికి బతికేవాళ్ళం, ఇప్పుడు వడ్డీలు కట్టడానికి బతుకుతున్నాం. రేపో మాపో వచ్చి వాళ్ళు ఇల్లు పొలం జప్తు చేస్తారు. ఇన్నాళ్ళు దాచుకున్న పరువు ప్రతిష్ట చంపుకుని ఉన్న ఊళ్ళోనే అందరం ముష్టెత్తుకుందామా?